కడలి సత్యనారాయణ ఒక అమ్మాయి సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. తను చెప్పింది ఆడపిల్లకి సొంత ఇల్లు ఉండదు అని. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తను నాకు మనవడికి రాసిస్తా గానీ ఆమెకి ఎందుకు రాసిస్తా అన్నారు. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్. అంటే తనని కడలిని కొంతమంది అన్నారు అంటే సొంతిల్లు ఉండాలి ఖచ్చితంగా, భర్తీలు సొంతిల్లు కాదని నెగిటివ్ కూడా పోర్ట్రేట్ చేశారు. అంటే అది కరెక్టే అంటారా? అంటే ప్రతి విషయానికి యాంగిల్స్ ఉంటాయమ్మా. వన్ సైడే మనం ఇదే కరెక్ట్ అని మనము నొక్కి ఒక్కానించి మనం ప్రూవ్ చేసి చెప్పలేము. అది ఏంటంటే ఒక వివాహం అంటే రెండు కుటుంబాల కలయిక. ఇప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి నుంచి పెళ్లి చేసినప్పుడు ఇద్దరికి పెళ్లి చేసాం కాదు, ఇక్కడ ఇద్దరికి కలిపి పెళ్లి చేసామంటే రెండు కుటుంబాలు ఒకటి అవుతున్నాయి అని అర్థం. అప్పటి నుంచే కదా వరుసలు పెట్టి పిలుచుకుంటారు. బావగారు, వదిన గారు, అక్కయ్య గారు, చెల్లెలు గారు అని పిలుచుకుంటారు వియ్యంకులు అనేవాళ్ళు. అంటే రిలేషన్ని కలుపుకున్నాం మనం, రెండు కుటుంబాలని ఒకటి చేసాం. వీళ్ళిద్దరు ఒకటైనప్పుడు రెండు కుటుంబాలు ఒకటి అవ్వవా? అవుతాయి కదా. అంటే రెండు కుటుంబాలు ఒకటి అవ్వటం పెళ్ళి అనేది, వివాహం అంటే. సో అలా అయినప్పుడు ఇక్కడ కడలి అనే అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానం, రెండు కుటుంబాలు ఒకటైనప్పుడు ఒకటిగా ఎందుకు నడవలేకపోతున్నారు? పేరుకే పెళ్లి చేస్తున్నాం, ఇద్దరిని ఒకటి చేసాం, అబ్బా అక్షంతలు వేసాం, బ్రహ్మాండంగా ఉండండి. ఆ కాసేపే ఆ ఆనందం, ఆ ఆశీర్వాదాలు. ఆ క్షణం నుంచి కోడలు వచ్చింది మాకేవో జరిగిపోయాయి, కోడలు వచ్చింది బయటది, కోడలతో మాకేముంది పరాయిది, ఇలాంటి భావనలు 2వ నిమిషం నుంచే మొదలవుతున్నాయి. అఫ్కోర్స్ ముందు కూడా ఉంటాయి, కానీ ఆ పెళ్లి తంతు జరిగే కాసేపు అవన్నీ మర్చిపోతారు, ఆనందంగా ఉంటారు. మళ్ళీ తిరిగి పెళ్ళైపోయి అమ్మాయి వీళ్ళలో కాలు పెట్టిన దగ్గర నుంచి ఆమెని అలానే చూడటం మొదలు పెడతారు. చాలా తక్కువ మంది మన అమ్మాయి అనుకునేవాళ్ళు ఎక్కువగా ఇలాగే చూస్తూ ఉంటారు. తను అప్పుడు ఏమనుకుంటుందంటే నా అనేదంతా వదులుకుని ఇప్పుడు 25 ఏళ్ళు అక్కడ పెరిగి వస్తుంది, అది తనదేగా మరి. అప్పుడు ఆ స్థానం అనేది తనదే. 25 ఏళ్ళ నుంచి అక్కడే పుట్టిన దగ్గర నుంచి అదే చూసింది తను పెళ్ళయ్యే వరకు. కాబట్టి అది నాది అనే భావనలో ఉంటుంది తను. అది కాదు ఇది అని చెప్పి పెళ్లి చేసి పంపిస్తారు. పెళ్లిలో కూడా అప్పగింతలు చేసినప్పుడు వీళ్ళు అడుగుతారు, మా అమ్మాయిని బాగా చూసుకోండి, మీ అమ్మాయి అనుకోండి, తప్పు పొరపాట్లు చేసినా క్షమించండి, మీ అమ్మాయి అనుకుని అని క్లాస్ పెడతారు అక్కడ. అంటే అర్థం ఏంటి? మీ అమ్మాయే కదా. అంటే మీ అమ్మాయి అనుకుని అంటే సెకండరీ మీనింగ్ ఏంటంటే మీ కన్న కూతురు ఎలాంటిదో అలా అనుకుని మా అమ్మాయిని క్షమించండి అని అప్పగింతలు పెడితే వీళ్ళు కూడా అలాగే మా అమ్మాయి అనుకుని మేము బాగా చూసుకుంటాము, మీ అమ్మాయికి మేమేం లోటు చేయము, మేము బాగా చూసుకుంటాము, మీరు దిగులు పడకండి అని వియ్యంకులు ఆడపిల్ల తల్లిని వాళ్ళని కళ్ళనీళ్ళు తుడిచి ఓదారుస్తారు. నిజంగా మానవత్వం ప్రేమ హృదయం ఉన్న వాళ్ళైతే. లేని వాళ్ళు అది పర్లేదు, ఏం బాధపడకండి, మేము ఉన్నాగా, మేము చూసుకుంటామంటారు. ఎలా చెప్పినా కానీ అర్థం అదే వస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ భావన ఈ అమ్మాయిలోనే వస్తుందో తెలియదు, వాళ్ళలో వస్తుందో తెలియదు. ప్రతిదానికి ఈ అమ్మాయి కొంచెం జంకుగానే ఉంటుంది అక్కడ. అడగాలా వద్దా, తీసుకోవాలా వద్దా, చెప్పాలా వద్దా, వెళ్ళాలా వద్దా, ఇలా సంశయంగానే ఉంటుంది. అప్పుడు వాళ్ళు కూడా వాటిని దూరం చేయాలని ప్రయత్నించరు. దానికి ఆ భయం ఉండని, అలా ఆ భయం తీసేస్తే నెత్తెక్కి కూర్చుంటుంది అనుకుంటారు. కానీ ఆ భయాన్ని తీసేయాలి. ఎప్పుడైతే నువ్వు ఏదైతే గట్టిగా పట్టుకుని కూర్చుంటావో అదే కావాలని మండిపట్టు పడతారు. ఎవరైనా, కోడల విషయం కాదు, జనరల్గా ఇప్పుడు నువ్వైనా అంతే. వద్దు 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 అంటే నీకు దాని మీదే ఉంటుంది. సో అలా చేయడం వల్ల కూడా ఆ పరాయి భావన ఎక్కువైపోతుంది. అప్పుడు తను ఏంటి, ఇప్పుడు అంటే వాళ్ళేమో ఇది నీ ఇల్లు అని పంపించేశారు, వీళ్ళేమో ఇలా చూస్తున్నారు అని బాధ స్టార్ట్ అయిపోతుంది తనకి. స్టార్ట్ అయ్యి జీవితం చివరి వరకు అదే భావనలో ఉంటుంది. ఆ భావనని వాళ్ళు దూరం చేయరు, తను అలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆడపిల్లకి సొంత ఇల్లు ఉండాలి అంటారు ఖచ్చితంగా. అంటే ఇది కరెక్ట్గా ఎలా చెప్పాలి, అమ్మాయికి సొంత ఇల్లు ఉండి తీరాలి, ఆ అబ్బాయికి సొంత ఇల్లు ఉండి తీరాలి, ఇలా ఒక రూల్ అంటూ ఏమీ లేదు. వ్యవస్థ మారాలి. ఇల్లు ఎందుకమ్మా, 4 ఇళ్ళు ఏం చేసుకుంటావు? సరే ఉంది, నువ్వు ఉన్నావు, ఒక ఇల్లు కొనుక్కున్నావు, నీ పెళ్ళయింది, ఆ ఇల్లు ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి ఒక్కదాని ఉంటావా? మీ ఆయన తీసుకుని వెళ్ళి ఉంటావా? లేకపోతే కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఎక్కడ ఉంటావా? కాదు కదా, ఏదైనా రెంట్ కన్నా ఇస్తావు కదా. పోనీ మన ఇద్దరం నేను కొన్నింట్లోకి వెళ్ళిపోదాం అని అడిగితే మీ ఆయన ఒప్పుకుంటాడా? అదేంటి నువ్వు మా ఇంటికి రావాలి కానీ నేను నీ దగ్గరికి రావడం ఏంటి అంటాడు. కాబట్టి 4 ఇళ్ళు అవసరం లేదు, వ్యవస్థ మారాలి. అమ్మా ఇది నీ ఇల్లే. పాత సినిమాలు చూసారంటే ఒక 60 years బ్యాక్ అలాంటి సినిమాల్లో కోడలు ఇంట్లోకి రాగానే అత్తగారు ఇలా తాళాలు తీసి చేతిలో పెడుతుంది, ఇంకా ఈ ఇంటి బాధ్యతలన్నీ నీవమ్మా, ఇది నీ ఇల్లే అని చెప్తుంది. తర్వాత నీ ఇల్లే అనుకో అంటారు.
అనుకోమంటాం ఎందుకు, ఇది నీ ఇల్లే, కన్ఫామ్గా చెప్పండి నీ ఇల్లే అంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏమో ఇవన్నీ అంటున్నారో లేదో నాకు తెలీదు, చాలా తక్కువ శాతం అంటున్నట్టున్నారు. పెత్తనం అంతా అయితే వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కోడలికి నువ్వే చూసుకోమ్మా, నువ్వే చేసుకోమ్మా అన్నా కూడా ఆ అమ్మాయిలు తీసుకోవడానికి సిద్ధంగా కూడా లేరు. అమ్మ బాబాయ్ ఇన్ ఫ్యూచర్ ఎటు వస్తుందా బాబాయ్ అని భయపడుతున్నారు వాళ్ళు, వద్దు 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 అంటున్నారు. ఈ కేసులు కూడా జరుగుతున్నాయి. మరి అలా బాధ్యత మీ చేతుల్లో పెట్టినప్పుడు మీరు ఎందుకు నిభాయించుకోలేకపోతున్నారు? నువ్వే తీసుకో, నీకు మెత్తగా రేపు తాళాలు ఇస్తుంది, తాళాలే ఇవ్వక్కర్లేదు, అమ్మ ఇల్లంతా నువ్వే దిద్దుకొని ఇదే బాధ్యత అంటుంది. అంటే అందులో ఆవిడ ఒక స్వార్థపూరితంగా అందా అంటే, మొత్తం ఆవిడ మీద పడేస్తే ఆవిడే చూసుకుంటుందిలే, ఇంకా నేను హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, ఇదే పని చేయకుండా కూర్చుని సాధిద్దాం అనే మనస్తత్వం ఆవిడలో ఉందా తెలియదు మనకి. కానీ మనస్ఫూర్తిగా మంచి మనసుతో అయితే నీతో అంటే కనుక నువ్వు అదృష్టవంతురాలివే, ఆ ఇల్లు నీదే. కాకపోతే ఇంట్లో అందరినీ నువ్వు తల్లిలాగా ఇప్పటివరకు ఆవిడ ఎలా చూసుకున్నారో నువ్వు కూడా అలా చూసుకోవాలి. అత్తగారిని బావగారిని మీ అమ్మ నాన్నని ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. భర్తని ఇంకా ఉంటే ఆడపడుచులు మరుదులు నీ సిబ్లింగ్స్ ఎలాగో వాళ్ళు అలా అనుకుని చూసుకోవాలి. అయితే ఇదంతా కూడా నా సొంత భావన కలగాలి. ప్రేమ అనేది ఒక విత్తనం పెట్టుకోవాలి. బయట వాళ్ళ మీద మనకు ఎందుకు ప్రేమ వస్తుంది? రాదు. ఒక విత్తనం పెట్టాలి, ప్రేమ అనే విత్తనం. ఇప్పుడు ఏదైనా చిక్కుడుకాయ ఉంది, గింజ పెడతాం, చిక్కుడుకాయ మొక్క వస్తుంది కదా, అలాగే ప్రేమ అనే విత్తనం పెట్టుకుంటే అది మెల్లగా అంకురం వచ్చి మొక్క వచ్చి చక్కగా ఎదిగి పెద్ద వృక్షంలాగా తయారైతే ప్రేమ కూడా అలా వృక్షంలాగా అవ్వాలి. అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ మన వైపే ఉంటారు. కానీ అంత సహనం, అంత టాలెంట్స్, సహనం కూడా కాదు, అంత టాలెంట్స్ కూడా అమ్మాయిల్లో ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఈ రీజన్ వల్ల ఒకటి ఎలిగేషన్ ఏంటంటే నాదేముంది అక్కడ, నాదేముంది, నాకు సొంత ఇల్లు లేదా, నాకు సొంత ఇల్లు ఇవ్వరా, నా ఇల్లు ఎక్కడుంది అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. వాళ్ళు ఎలా బిహేవ్ చేయటం వల్ల ఈ క్వశ్చన్ వస్తుంది. తను కూడా టెక్నిక్స్ టాలెంట్స్ లేకపోవడం, స్కిల్స్ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. చాలామంది తను చెప్పిన మాటని కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది ఏమో అంటే సొంత ఇల్లు ఉండాలా ఆడపిల్లకి ఖచ్చితంగా అన్నట్టు నెగిటివ్ కూడా చెప్పారు. తన డ్రెస్సింగ్ స్టైల్, తను కూర్చుని అంటే తను ఉన్నటువంటి విధానాన్ని కూడా చాలామంది నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అంటే డ్రెస్సింగ్ బట్టే మాటలు చెప్పాలా మ్యామ్? అంటే ఉండొచ్చు. ఇప్పుడు సాయి పల్లవి చాలా ట్రెడిషనల్గా ఉంటారు, చాలా ట్రెడిషనల్ మూవీసే చేస్తారు. తర్వాత రీసెంట్గా తన ఫోటో ఒకటి బికినీలో ఉండి బయటకు వచ్చింది, దానికి ఫ్యాన్స్ అందరు సపోర్ట్ చేశారు చాలా. కానీ కడలి చెప్పిన మాటని ఓన్లీ తీసుకున్నారు, కానీ తన డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్ చేశారు సోషల్ మీడియాలో. అంటే హీరోయిన్ కంటే ఒకటి, తన నార్మల్ పర్సన్ కంటే ఒకలాగా ఉంటుందా? అంటే సాయి పల్లవి డ్రెస్సింగ్ సెన్స్, కడలి డ్రెస్సింగ్ సెన్స్ రెండు కంపేర్ చేశారు. కంపేర్ చేయలేదు. అంటే ఇక్కడ ఏంటంటే కడలి ఒక మంచి మాట చెప్పింది అనుకోండి, ఇప్పుడు ఆమె డ్రెస్ వేరే మ్యాచ్ అవ్వాలి, మాటకి మ్యాచ్ అవ్వలేదు. సో ఇలాంటి బట్టలు వేసుకొని నువ్వు తిరుగుతున్నావు బయట, ఇలాంటి మాటలు చెప్తున్నావు, ఇలాంటి బట్టలు వేసుకొని ఏం మెసేజ్ ఇద్దామని కడలిని చాలా మంది అన్నారు సోషల్ మీడియాలో. అలాంటి డ్రెస్లే సాయిపల్లి వేసుకున్నప్పుడు తను ట్రెడిషనల్గా ఉంటుంది, తన ఇష్టం, తన డ్రెస్సులు వేసుకోవడంలో తనకు స్వేచ్ఛ ఉంటుంది కదా అని చాలా మంది సపోర్ట్ చేశారు. అంటే తనకొక న్యాయం, ఇక్కడ వీళ్ళకొక న్యాయం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం వేరియేషన్స్. దాని మీద మీరు ఏమంటారు? అంటే ఇది ఎలా అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అదే కదా ప్రూవ్ అయింది అక్కడ. అంటే ఇది మనము కడలిని తీసుకుందాం ఫస్ట్. తను ఏ యాంగిల్లో అడిగింది అసలు ఆ క్వశ్చన్, ఆడపిల్లకి ఇల్లు లేదా అంటే నెగిటివ్ ఇదిలో అడిగిందా, ఆడపిల్లకి ఇల్లు ఉండక్కర్లేదా అన్న యాంగిల్లో అడిగితే ఆ ప్రశ్నకి ఆమె డ్రెస్కి మ్యాచ్ అయింది అక్కడ. అంటే ఆ మనస్తత్వం, ఎదిరించే మనస్తత్వం ఎలా అంటే ఒక డామినేటింగ్గా ఉండే మనస్తత్వం అని అర్థమవుతుంది. లేదు నేను ఒక ఆడపిల్లగా బాధపడుతూనే అడిగాను అన్నట్టయితే కనుక ఫ్యాషన్ కోసం వేసుకుని ఉండొచ్చు, మనసు మెత్తని మనసు అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు సాయి పల్లవిని తీసుకుంటే ఆమె ఎక్కడ ఒప్పుకోదు, అలాంటి డ్రెస్ కనుక నువ్వు వేసుకో అనంటే నేను చైనా మూవీ అని చెప్పేసి అందరికీ తెలుసు. తను కూడా ఎప్పుడు చీరలు, చుడీదార్స్, తర్వాత లంగావణీలు ఇవే వేసుకుని చేస్తుంది. తర్వాత ఇప్పుడు బికినీ అంటే ఇప్పుడు ఏ ద్వారా అదేమన్నా మార్ఫింగ్ చేసి పెట్టారా అనేది ఒకటి వస్తుంది. అఫ్కోర్స్ పెట్టుండొచ్చు కాక, కానీ ఇక్కడ మనకి ఇంకొక న్యూస్ వచ్చింది. ఇద్దరు చెల్లితో కలిసి ఆమె వెళ్ళినప్పుడు చెల్లెలు తీసింది ఆ వీడియో, చెల్లెలు వైరల్ చేసింది. ఒకవేళ ఇక్కడ చెల్లెలకి తను వైరల్ అవ్వాలనుకుని ఆ వీడియో పెట్టిందా, అందులో అక్క ఉంది అన్న మర్చిపోయి?
అక్క ఉంటే ఉందిలే నేను వైరల్ అవ్వాలని చెప్పి ఆమె పెట్టుకుందా, లేకపోతే అదొక స్టైల్ కోసం పెట్టిందా వీడియో, లేకపోతే అది అంటే ఖచ్చితంగా ఇది సాయి పల్లవికి తెలియకుండా పెట్టి ఉండొచ్చేమో ఒకవేళ ఆ చెల్లెలు కూడా తన స్వార్థం కోసం పెట్టుకుని ఉండొచ్చు కదా. నిజంగా సాయి పల్లవి నిజంగా ఏముంది నిజమే, మనకి మూవీస్లో ఎక్కడ అలాంటి బట్టలు వేసుకోదు. వేసుకున్నప్పుడు తను అలా ఎక్స్పోజింగ్ చెయ్యదు, ఖచ్చితంగా చేయదు. కాబట్టి ఇది రెండు, ఒకటి ఏ ద్వారా అయి ఉండొచ్చు, ఒకటి చెల్లెలు పెట్టి ఉండొచ్చు. ఏ ద్వారా పనిగట్టుకుని ఆవిడ వీడియోని అలా చేస్తారు అంటే ఆవిడ ఫ్యాన్స్ ఎవరు చెయ్యరు. కాబట్టి మేబీ వాళ్ళ చెల్లెలు పెట్టి ఉండొచ్చు. ఏది ఏమైనా సరే కొంచెం ఇమేజ్ అనేది దెబ్బతింటుంది ఇక్కడ. ఒకవేళ ఏ ద్వారా ఎవరైనా మార్ఫింగ్ చేసి పెట్టినట్టయితే వాళ్ళంత దుర్మార్గులు ఇంకొకళ్ళు ఉండరు. అంటే ఒక ప్లెయిన్ పేపర్ మీద ఏదైనా ఒక మార్క్ వెయ్యాలి అనే బుద్ధి ఉన్నవాళ్ళు ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు చేస్తే దానికి పట్టించుకొని బాధపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ చెల్లెలు తన స్వార్థం కోసం వైరల్ చేస్తే కనుక ఇది తప్పే. ఆ సాయి పల్లవికి ఆవిడ క్షమాపణలు చెప్పుకోవాలి. క్షమాపణలు చెప్పుకున్నంత మాత్రాన ఇప్పుడు అందరూ అనుకున్న అభిప్రాయం వెనక్కి పోదు. మనం ఏదైతే సాయి పల్లవి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కడ చూసినా తను ట్రెడిషనల్ గానే ఉంటారు. ఇప్పటి వరకు అలాంటి పిక్స్ ఎక్కడ కూడా మనం చూడలేదు. అంటే మనం తనని ఆ ఇమేజ్ లో కూడా మనం ఇమాజిన్ చేసుకోలేము. ఇలాంటి వీడియోలు బయటికి రావడంతో కొంతమంది ఫ్యాన్స్ అయితే రియాక్ట్ అవుతా, అంటే బాలీవుడ్ కి వెళ్ళింది కాబట్టి ఇట్లా చేంజ్ అయిందేమో సాయి పల్లవి అని అంటున్నారు. అది మనం బాలీవుడ్కి వెళ్ళి చేంజ్ అయ్యింది అంటే వీళ్ళు వెళ్ళి చూస్తారా? చూసి రమ్మనండి, ఒకసారి చూసి వెళ్ళొచ్చి ప్రూవ్ చేసుకోమనండి. అంత అవసరం వాళ్ళకి అసలు? వాళ్ళు పర్సనల్ వెళ్ళనివ్వండి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు స్టార్స్, వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సినట్టే ఉంటున్నారుగా. వయసు మళ్ళీపోయిన వాళ్ళు కూడా ఇంతంత వేసుకుని తిరుగుతున్నారు. మరి ఫేమ్లో ఉన్న వాళ్ళు వేసుకోరా? వేసుకుంటారు. ఇప్పుడు ముఖ్యంగా బయట ఉన్న సొసైటీని మార్చండి అయ్యా బాబు. మూవీ వాళ్ళ గురించి మీకెందుకు? బయట ఒక ఆడపిల్ల అలాంటి బట్టలు వేసుకుని వెళుతుంది అంటే ఆపండి అక్కడ. నువ్వు రేపటి నుంచి ఈ డ్రెస్లో వచ్చావంటే మర్యాదగా ఉండదని ఒక ఇద్దరు వెళ్ళి బెదిరించారంటే భయపడుతుంది అమ్మాయి. మర్నాటి నుంచి అవి వేసుకోదు. నిన్ననే నేను చూశాను, నెహ్రూ నెక్ ఉంది ఇక్కడ వరకు, క్లోజ్డ్ కాలర్ అనమాట, నెహ్రూ నెక్ అంటారు, ఫుల్ హ్యాండ్స్ వేసుకుంది. అబ్బా భలే ఉంది టాప్ అనుకున్నా, చూస్తే ఇక్కడికే ఉంది. టైస్కి పైన అంటే జస్ట్ కొంచెం అయితే లోపల ఇన్నర్ కనిపిస్తుంది అనమాట, కింద ఏమీ లేదు. మరి ఆపి అడగాలిగా అమ్మాయిని, నువ్వు రేపటి నుంచి ఇది వేసుకున్నావంటే మర్యాదగా ఉండదని ఒక్కళ్ళు బెదిరిస్తే చాలు భయపడుతుంది అమ్మాయి. మర్నాటి నుంచి వేసుకోవాలి. మూవీస్లో వాళ్ళు వేసుకుంటారు, వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళ యాక్టింగ్లో వాళ్ళు స్విమ్ డ్రెస్ వేసుకుంటారు, డ్యాన్స్లో ఇంకోటి వేసుకుంటారు, ఇంకోటి రకరకాలు వేసుకుంటారు. అది వేరు. వాళ్ళని మీరు ఎందుకు క్రిటిసైజ్ చేస్తారు? సరే ఆవిడ మీద గౌరవం పోయింది అంటే పోతే పోగొట్టుకోండి మీరు, ఆవిడదేం పోదు. ఆవిడ మళ్ళీ మూవీలో మంచిగా చీర కట్టుకుని వచ్చిందంటే మళ్ళీ అందరూ ఆదరిస్తారు. ఆవిడదేం పోదు. అది మార్ఫింగా లేకపోతే వాళ్ళ చెల్లెలు పెట్టిందా, ఇది కొండంత వెలుకని పట్టుకుంటారా మీరు? అవసరమా మీకు? ఇంకా చాలా ఉన్నాయి విషయాలు, అవి పట్టించుకోండి. ఇంకా అన్నెసరీగా బయట తిరిగే స్టార్స్ ఉన్నారు, పిచ్చి పిచ్చి గుడ్డలు వేసుకుని, వయసు తేడా లేకుండా పెద్దవాళ్ళు కూడా వేసి తిరుగుతున్నారు. మరి వాళ్ళని ఏం చేస్తారు మీరు? ఈ అమ్మాయిని పట్టుకుని వేళ్లాడుతున్నారు. రీసెంట్ గా మంచు లక్ష్మి గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగినప్పుడు నా వయసుతో సంబంధం ఏంటి, ఇదే క్వశ్చన్ మీరు ఎవరైనా స్టార్ ఉంటారు వాళ్ళని అడగగలుగుతారు. 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మూవీస్ చేస్తున్నారు, ఇంత డేర్ గా ఎట్లా అడిగారని కూడా చాలా సీరియస్. ఇలా వేసుకోవడం నేను చూడలేదు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మంచు లక్ష్మి అంటున్నారు, నేను చూశాను. ఆవిడ వేసుకున్నట్టు సీనియర్ ఆర్టిస్టులు ఎవరు వేసుకున్నారు? నిండుగా చుడీదారే వేసుకుంటారు. వాళ్ళు చీర కట్టుకోలేరు కాబట్టి పెద్దవాళ్ళు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి డ్రెస్సులు వేసుకుంటారు, వేసుకోనివ్వండి. కానీ ఇలా ఎక్స్పోజ్ చేయరుగా వాళ్ళు, మరి వీళ్ళు చేస్తున్నారుగా. ఇప్పుడు రీతు చౌదరి ఫొటోస్ కూడా చూశాను నేను, పరమ నీచంగా ఉన్నాయి. మరి అలా వేసుకోవాల్సిన అవసరం ఏముంది నీకు? ఇప్పుడు నువ్వు స్క్రీన్ మీద యాక్ట్ చేస్తే ఎందుకు చేయాలి అంటే అందరూ చూడాలి, రేటింగ్ వస్తుంది, లేకపోతే మూవీస్ అయితే కనుక బాగా వచ్చి సినిమా చూస్తారు అన్న పద్ధతిలో మీరు విప్పుకుని తిరగండి. మాకు ఆ సంబంధం లేదు. డబ్బులు తీసుకునేది మీరు, జనం ఎంజాయ్ చేస్తారు. అంటే ఇవన్నీ చూస్తారో, ఎవరైతే కామెంట్స్ పెడతారో దయచేసి ఇలాంటి చూడటం మానేసి బయట సమాజాన్ని చూడండి. ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే ఎదిరించండి, ఒక ఆడపిల్ల డ్రెస్సింగ్ సెన్స్ సరిగ్గా లేకపోతే అడ్డుకోండి. ఇలా ఏదైనా సమాజంలో ఏదైనా ఒక పిల్లవాడు అల్లరి చేస్తుంటే వాడిని బాగు చేయండి. ఇలాంటివి చేయడానికి ప్రయత్నించండి. కానీ మూవీలో వాళ్ళు ఎలా ఉంటే మీకెందుకు అసలు? వాళ్ళు ఎక్కడ మీకు కనిపిస్తారా? మీ ఇంటి పక్కన ఉంటారా? మీ ఇంటి ముందు నుంచి వెళ్తుంటారా? వాళ్ళు మీకు ఏమైనా నష్టం కలిగిస్తున్నారా?
మీకెందుకు? తిరగనివ్వండి. కాకపోతే ఒకటి, వాళ్ళు ఒక గౌరవనీయమైనటువంటి స్థానం ఇచ్చారు ప్రజలు. ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని పక్కన పెట్టి ఇప్పుకొని తిరుగుతాము అని అంటే వాళ్ళకి ఇవ్వకండి, అటువంటి గౌరవం ఇవ్వకండి. ఇప్పుడు సెలబ్రిటీస్ పక్క నుంచి వెళ్తుంటే వెళ్ళి సైన్స్ తీసుకోవడము, ఆటోగ్రాఫ్లు తీసుకోవడము, తర్వాత అబ్బో ఫోటోలు తీసుకోవడము, ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా? ఒకప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే బాగా పాత రోజులకి వెళ్తే, ఒక 70 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం వెళ్తే ప్రొడ్యూసర్ బయటకు వచ్చే వరకు యాక్ట్ చేసి షూటింగ్ అయిపోయి బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఎలా ఇస్తారు? ముందు అడ్వాన్స్ ఇవ్వటము, కాల్ షీట్స్ బుక్ చేసుకోవడము, తర్వాత రెమ్యునరేషన్ అంతా వాళ్ళకి గౌరవంగా ఇవ్వడము. ఈ చేష్టలు అప్పుడు ఏమీ లేవు. ఈ రోజు కూలి 60-70 సంవత్సరాల క్రితం రోజు కూలి అంటే రూపాయ, రూపాయన్నర, ₹2. దానికోసం వీళ్ళు ఇలా దారి ఇలా వస్తూ ఉంటారు లోపల నుంచి. ప్రొడ్యూసర్స్ ఎవరైతే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు వస్తూ ఉంటే, వాళ్ళు వచ్చే వరకు దారికి 2 వైపులా కాళ్ళ మీద కూర్చునేలాగా కూలీలాగా ఎదురు చూసేవారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా, మాకు ఆ రోజు కూలీ డబ్బులు ఎప్పుడు ఇస్తారా? అటువంటి స్థాయి నుంచి ఇప్పుడు ఈ రోజున ఇంత గౌరవాన్ని ప్రజలు మీకు ఇస్తున్నారు, మీకు పట్టం కట్టారు, మీకు ఒక స్థానాన్ని ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి దేవతలు అంటున్నారు, దేవుళ్ళు అంటున్నారు, గొప్పవాళ్ళు అంటున్నారు, సెలబ్రిటీస్ అంటున్నారు, రోల్ మోడల్స్ అంటున్నారు, ఎన్నో 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 మీకు ఇస్తున్నారు. నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి, తర్వాత నంది అవార్డ్స్ వస్తున్నాయి మీ యాక్టింగ్కి. ఇంత స్థానాన్ని మీకు కల్పిస్తున్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి ఇప్పుకొని తిరుగుతున్నారు ఎందుకు? అంటే నిండుగా మీరు ఒక మంచి బట్ట కట్టుకుని వస్తే మీ గౌరవం ఇంకా 1000 రెట్లు పెరగదా? మిమ్మల్ని నిజంగానే ఒక రోల్ మోడల్గానే తీసుకుంటారుగా అందరూ. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఎవరు లేరు. అక్కడ బ్రహ్మాండంగా యాక్ట్ చేసి వచ్చి ఇక్కడ తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, 10 మందితో పోవడం, మాఫియాల్లో ఇరుక్కోవడం. మీకు అసలు గౌరవం ఉందా? డబ్బు సంపాదించుకోవడం కోసం అందులోకి వస్తున్నారా మీరు? సంపాదించుకుని బయట విచ్చలడుగా మీకు కావాల్సినటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఏదో ఒక రోజు ఈ ఇమేజ్ ప్రపంచం ఏదైతే ఉందో, ఏమనాలి దాన్ని, వాట్ ఎవర్ ఇట్ అనుకోనివ్వండి, ఒక సినిమా ఫీల్డ్ అనుకోనండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా సరే ఒక గ్లామరస్ ఫీల్డ్ ఏదైనా సరే ఉండదు, ఇంకా మీదట ఉండదు. పక్క నుంచి పోతూ ఉంటారే జరుగు అని దారి తీసుకుని వెళ్ళిపోతారు. మీ గౌరవాన్ని మీరే మంట కలుపుకుంటున్నారు. ఈ బుల్లితెర, వెండితెర, పెద్ద తెర, చిన్న తెర, ఏ పేరన్నా పెట్టుకోండి మీరు, మీకంటూ ఒక క్రేజ్ ఉంది ప్రజల్లో, ఇప్పటికీ ఉంది, దాన్ని పోగొట్టుకోకండి. ఇప్పుడు ఇది అది మన వాళ్ళ స్టేజ్ కాదు, ఎర్లీ స్టేజ్ కాదు, ఇది సభ్య సమాజం అని ఎందుకన్నారు? ఇది అడవి కాదు. ఇక్కడ మీరు బట్టలు కట్టుకోవాలని ఎర్లీ మ్యాన్ నేర్పించాడు. మీరు ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి ఎన్నో ఎన్నో సాధించాం విజయాలు, ఆకాశంలోకి వెళ్తున్నాం, ఆకాశంలో ఇల్లు కట్టుకోబోతున్నాం మనం. ఇప్పుడు ఇంత మనము జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత గుడ్డలిప్పుకుని తిరిగి మనము మళ్ళీ ఎర్లీ స్టేజ్కి వెళ్ళిపోవడానికి ఇవన్నీ సాధించింది. మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకోకండి దయచేసి అని చెప్తున్నాను నేను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.